దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 51వ సంకీర్తన 8వ వచనం. ఉత్సాహ సంతోషములను నాకు వినిపింపుము. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము మీకేమి వినిపిస్తుంది? మీకేమి వినిపిస్తుంది? ప్రియులరా, మనం చేసే పాపము మన ఆత్మీయ జీవితాన్ని తీవ్రంగా నష్టపరుస్తుంది. దావీదు పాపం అతని కన్నులను మాత్రమే కాక అతని చెవులను కూడా ప్రభావితం చేసింది. అందుకనే 8వ వచనములో ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అని వ్రాశాడు. ప్రియులారా, దావీదు ఒక సైనికుడు మాత్రమే కాక మంచి గాయకుడు కూడా అని మనం గుర్తుంచుకోవాలి. యుద్ధరంగము నుండి వచ్చిన తర్వాత తన కత్తిని ప్రక్కన పెట్టి వీణను అందుకునేవాడు. కీర్తనలు పాడి దేవునికి స్తుతిగానం చేసేవాడు. స్తుతిగానం చేస్తూ దేవుని మందిరములో పాడే బృందగానాన్ని ఆలకించేవాడు. ప్రియులారా, దావీదు చెవులు పరలోక సంగీతం వినడానికి సిద్ధంగా ఉండేవి. కానీ ఈ కీర్తనలు మాత్రం కాదు. దావీదు దుఃఖాన్ని, విచారాన్ని విన్నాడు. బృందగానం ఆపివేయబడింది. తాను విన్నదంతా తప్పు. ఇలాంటి రోజులు మనకు కూడా మన అంతరంగములో యథార్థత లేనట్లయితే బాహ్యంగా కూడా యథార్థంగా ఉండలేము. మంచి చెడుగా నీచంగా మారుతుంది. మంచి చెడుగా నీచంగా మారుతుంది. కనుక దావీదు హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము అని ప్రార్థించాడు. తనను హిస్సోపుతో కడుగుమని ప్రార్థించాడు. పస్కా సమయంలో రక్తాన్ని ద్వారములపై పూయడానికి యూదులు దీనిని ఉపయోగించేవారు. ప్రియులారా, మన పాపములను మనము ఒప్పుకుంటే ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మీ చెవులు ఉత్సాహ సంతోషాలను వినలేకపోతున్నట్లయితే అందుకు వెలుపటి కారణాలు కాక మీ అంతరంగంలోనే ఆ సమస్యకు కారణం ఉండి ఉండొచ్చు. బహుశా మీ హృదయం శుద్ధి చేయబడవలసి ఉంది. మీ హృదయం దేవుని సంగీతానికి, పరలోక పొందికకు అనుగుణంగా ఉన్నట్లయితే మీ పరిసరాలన్నీ ప్రభువును మీకు గుర్తుకు తెస్తాయి. మీలోని ఒప్పుకోని పాపం మీ హృదయాన్ని అపవిత్రపరుస్తుంది. మీ హృదయంలో యథార్థత లేనట్లయితే దేవుని సంగీతమనే ఉత్సాహ సంతోషాలను మీరు వినలేరు. ప్రియులారా, మీ పాపాన్ని ప్రభు ఎదుట ఒప్పుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని క్షమించి స్థిరపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం ప్రభువా మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. తండ్రి, దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి పనిలోనూ తండ్రి, మా యొక్క ప్రతి పరిచర్యలో మీరు తోడుగా ఉండండి. తండ్రి నాయన, అనేక మంది బిడ్డలు రక్షణ లేక నశించిపోతున్నారు. వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానాన్ని ఇవ్వండి. తండ్రి నాయన, మాలో ఉన్నటువంటి ప్రతి పాపము నాయన మేము ఒప్పుకొని మాలో నుండి దానిని తొలగించుకొని నీ ఉత్సాహ సంతోషాన్ని వినగలిగే కృప మాకందరికీ దయచేయండి.
తండ్రి, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. ప్రభువా, నేటి దినాన పుట్టినరోజు మరియు పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా నీ ప్రియ బిడ్డలకు దయచేయమని, ప్రభువా ఇతని దీవెనలతో మమ్మల్ని నింపమని, కృప చూపించి నడిపించమని మీ కుమారుడును మా ప్రభును ప్రియరక్షకుడునైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.